నమస్తే. భగవద్గీతలో 16వ అధ్యాయం దైవాచర సంపద్విభాగ యోగంలో 2వ శ్లోకం. అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైశునం దయా భూతేష్వలో లుప్త్వం మార్దవం హ్రీరచాపలం. సో భగవానుడు జ్ఞాన సాధన కోసము కావాల్సిన లక్షణాలు మనము అలవర్చుకోవాలి, అలాగే అక్కర్లేనివి వదిలించుకోవాలి. సో ఏవైతే శాస్త్రం విధించిందో ధర్మబద్ధంగా అది మనం పొందగలగాలి, అది దాన్ని దైవీ సంపత్తు అన్నారు. అలాగే ఏదైతే శాస్త్రం నిషేధించిందో అటువంటి లక్షణాలని మనము అధర్మమైనవి అవి, సో అవి వదిలించుకోవాలి, వాటిని ఆసురీ సంపత్తు అంటున్నారు భగవానుడు. సో ఆ దైవీ సంపత్తులో కావాల్సిన మనం అలవర్చుకోవాల్సిన లక్షణాలు 26 చెప్పారు. సో ఫస్ట్ శ్లోకంలో 9 చెప్పారు, ఇప్పుడు ఈ శ్లోకంలో 11 చెప్తున్నారు. సో ఫస్ట్ది అహింస, అంటే ఎవరికి కూడా హింస కలిగించాలి అనే ఆలోచన లేకపోవడం అహింస. సత్యము, ఎప్పుడు కూడా నిజానికి కట్టుబడి ఉండడం, నిజమే మాట్లాడాలి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మ్యానిపులేషన్స్ చేయకుండా ఉండగలగడము సత్యము. అక్రోధ అంటే అవతలి వాళ్ళు ఎంత ప్రేరేపించినా కూడా కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉండగలగడము అక్రోధ. త్యాగము అంటే మన సాధనలో మనకి ఏదైతే అడ్డుపడుతోందో వాటిని వదిలించుకోగలగాలి, త్యజించగలగాలి. అట్లాగే మమకారము, అహంకారము ఇటువంటివి కూడా త్యజించగలగాలి. తర్వాత శాంతి, కామ్గా ఉండగలగడం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా శాంతిగా ఉండగలగడం. అపైశునం అంటే వాళ్ళ యాబ్సెన్స్లో ఒకళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకపోవడం అపైశునం. సో చాడీలు చెప్పకూడదు బేసిక్గా అది. తర్వాత దయ, సో దయా భూతేషు, సమస్త భూతాల యందు కూడా దయా స్వభావము కలిగి ఉండడం. తర్వాత అలోలుప్త్వము అంటే మనకి నచ్చని పదార్థాలు కొన్ని ఉంటాయి. సో అటువంటివి కనిపించినప్పుడు మన మనసులో ఎక్కడ లేని వికారాలు పుడతాయి ఒక్కొక్కసారి. సో అట్లా అది మన ఎదురుగా ఉన్నా కూడా దాని నుంచి మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడమే అలోలుప్త్వం. తర్వాత మార్దవం అంటే మృదు స్వభావం కలిగి ఉండడము. తర్వాత హ్రీ అంటే ఇష్టం లేని పని, లేకపోతే మనం చేయకూడని పని చేయడానికి సిగ్గుపడము. తర్వాత అచాపలము అంటే అనవసరమైన వ్యర్థమైన యాక్షన్స్ చేయకుండా ఉండడం. సో ఇట్లా ఈ 11 లక్షణాలు ఈ శ్లోకంలో చెప్పారు భగవాన్. ఇవి సాధనకి మనకి హెల్ప్ అవుతాయి. క్లీన్ కృష్ణాయ నమః.